పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. అడవి బిడ్డలకు మళ్లీ రేషన్ కష్టాలు మొదలయ్యాయి. రేషన్ కోసం కిలోమీటర్ల మేర కాలినడకన వెళ్తూ తిప్పలు పడుతున్నారు. గంటల కొద్దీ రేషన్ షాపుల వద్ద క్యూ లైన్లలో నిల్చోవాల్సి వస్తోంది. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఇంటి వద్దకే రేషన్ వచ్చేది. ఇప్పుడు ఆ సరుకుల కోసం నానా అవస్థలు పడుతున్నారు గిరిజనులు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఇబ్బంది కలగొద్దని ఇంటి వద్దకే రేషన్ ఇచ్చే విధానం తీసుకొచ్చారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ వ్యవస్థను రద్దు చేసింది. మళ్లీ రేషన్ డిపోలకు వెళ్లి సరుకులు తీసుకోవాలని ఆదేశించింది. దీంతో రాష్ట్రంలోని గిరిజనులకు రేషన్ కష్టాలు మొదలయ్యాయి. కూలి పనులు మానుకుని మరీ రేషన్ దుకాణాల వద్ద ప్రజలు పడిగాపులు పడుతున్నారు. ఓవైపు చిన్నపిల్లలను, మరోవైపు రేషన్ సరుకులు మోస్తూ అష్ట కష్టాలు పడుతున్నారు. బాలింతలు, వృద్ధులు సైతం కొండలపై నుంచి కిందకు దిగి రేషన్ బియ్యాన్ని మోసుకుంటూ కాలినడకని పైకి ఎక్కుతున్నారు. జగన్ అప్పుడు బాగు అది అప్పుడు అయితే జగన్ అప్పుడు అయితే మన ఊరిలో వచ్చిండు బియ్యము, పీసిన వచ్చిండు మన ఊరు. ఇప్పుడు చంద్రబాబాయి ఇది బియ్యంకి వెళ్ళాలి నేలబోతు, మళ్ళీ ఏదైతే దూరం వెళ్ళాలి, ఇల్లపురం వెళ్ళాలి, నేలబోతు వెళ్ళాలి. ఏ చేస్తాం ఇలాగ కాలు ఇరుచుకొనే వెళ్ళాలి. మరి ఎలాగ తిని దొరుకుతుంది, కొండ దిగాలి, ఇలాగ ఏడ్చుకొని తీసుకెళ్తాము. శ్రీకాకుళం జిల్లా ములియాపుట్టి మండలంలోని ఉత్తరాంధ్రలోనే ఎత్తైన కొండ చందనగరి. ఇక్కడ నివాసముండే గిరిజనులు రేషన్ కోసం కొండ దిగి 7 కిలోమీటర్లు నడుచుకుంటూ నేలబొంతు గ్రామానికి వెళ్లాల్సొస్తోంది. సరుకుల కోసం 4-5 రోజులు వెళ్లి వస్తే గాని దొరకడం లేదని గిరిజనులు వాపోతున్నారు. వైఎస్ జగన్ హయాంలో తమకు ఎలాంటి కష్టాలు లేవని, ఇప్పుడు రేషన్ కోసం నానా అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాగని మోసుకొని కాలు ఇడుచుకొని అక్కడ కూకొని, ఇక్కడ కూకొని, అక్కడ కూకొని, అక్కడ చేసుకొని వస్తున్నాం. ఇలాగని మోసుకొని అప్పుడైతే జగన్ తెచ్చింది ఇక్కడే మరి రేషన్ కార్డు ఏదాన్ని ఇచ్చినారు, మరి పప్పులు గుప్పులు అన్నీ సదుపాయం ఇచ్చినారు. ఇప్పుడు మరి ఏదాన్ని ఇయ్యలేదు, మనకే నడుచుకొని వెళ్ళాలి. ఈ ఉత్తరాంధ్రలోనే అతి ఎత్తైన పర్వతం ఏదంటే చందనగిరి. 1300 అడుగుల పైన ఉండేటువంటి ఈ కొండకి కిందకి దిగి నేలబొంతు అనే ఒక ఊరుంది ప్లెయిన్స్లో. 7 కిలోమీటర్లు నడిచి ఇంత పెద్దవారైనటువంటి పాపం వాళ్ళు ఇల్లు తీసుకొని వస్తున్నారు. ఎంతో కష్టపడుతున్నారు. అది కూడా ఒక రోజులో బియ్యం దొరకటం లేదు. 4-5 రోజులు వెళ్తే అక్కడ ఆ డీలర్కి అనుకరిస్తే వాళ్ళకి బియ్యం ఇస్తున్నారు. అధికారంలోకి వస్తే గిరిజనులకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పిన కూటమి నేతలు ఇప్పుడు మొహం చాటేశారు. దీనికి తోడు ఎండియు వ్యవస్థను కూడా రద్దు చేయడంతో వారి అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి ఎండియు ఆపరేటర్ వ్యవస్థను మళ్లీ ప్రారంభించాలని గిరిజనులు కోరుతున్నారు.